నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. మీలో చాలామంది అండి బియ్యం మూటలు ఉన్నాయి కదండి, ఈ మూట ఎలా ముడేయాలి అంటే కొంత రేషన్ బియ్యం తెచ్చుకుంటాం కదండి, అప్పుడు తెచ్చుకునేటప్పుడు ఈ మూటలు ఎలా కట్టాలి, అలాగే సేల్లోకి పిండి మూటలు అట్టుకెళ్తాం కదా, ఈ పిండి మూటలు కూడా ఎలా ముడేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు. అంటే ముడి వేయాలి, మనకు సులువుగా ముడి వేయాలి, అలాగే ఇప్పేటప్పుడు కూడా చాలా సులువుగా రావాలి, కానీ ముడి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అనుకుంటారండి. ఇప్పుడు నేను చెప్పి ముడి ఎలా ఉంటుందంటే అండి, వేసేటప్పుడు చాలా సులువుగా వేయచ్చు, ఇప్పేటప్పుడు కూడా చాలా సులువుగా ఇప్పేయచ్చు, ముడి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అండి. ఈ ముడి ఎలాగేయాలో క్లారిటీగా క్లియర్గా చూపిస్తాను. ఒక దగ్గర బియ్యం మూట ఇలా బిగించి టైట్గా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత అండి ఈ తాడు ఇలా సెంటర్ చేసుకోవాలండి కరెక్ట్గాని. సెంటర్ చేసుకున్న తర్వాత ఇక ఈ ఏలు ఉంది కదండి, బటన్ వేలు ఒక రౌండ్లు ఇలా వేయండి. వేసిన తర్వాత అండి ఇక ఇలా వెనక నుంచి అండి ఈ మూటకి ఇలా తిప్పండి అనమాట. మీరు అసలు టైట్గా తిప్పుకోండి అండి, లూజ్గా తిప్పకండి. ఇలా వెనక నుంచి ఒక 2-3 రౌండ్లు తిప్పండి. నేను కంపల్సరీ 3-4 రౌండ్లు తిప్పుతున్నాను. ఎన్ని తిప్పుకున్నా పర్లేదు అనమాట. నేను ఇలా తిప్పిన తర్వాత అండి ముందుకంటే మనం బటన్ వేలు పెట్టాం కదండి, ఇక్కడ చూడండి ఒకసారి ఇక ఈ బటన్ వేలు తీసేస్తున్నాను అనమాట అండి. ఇక్కడ రింగ్ ఉందా చూడండి, ఈ రింగ్లోని తాడు ఏం చేస్తారంటే రింగులు ఇలా పెట్టండి. మీరు రింగులో పెడితేనే క్యారెట్గా అర్థమవుతుంది. పెట్టిన తర్వాత ఫస్ట్ ఇంకో కొస ఉంది కదండి, ఇక ఈ కొసను ఇలా లాగండి. లాగిన తర్వాత ఏమవుద్దంటే టైట్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ 2 కొసలు ఉన్నాయి కదండి, ఒకటి లాగితే మనకి ముడేమో టైట్ అయిపోద్ది, ఒకటి లాగితే ఊడిపోద్ది అనమాట. ఇంకో ఇది లాగుతుందని చూడండి, నేను ఇగో టైట్ అయిపోయింది. అదే ఇప్పుడు ఇది లాగుతుందని చూడండి ఒకసారి, ఇగో ఇది లాగుతుందండి, చూసారు కదా, ఇంకోండి వచ్చేసింది అనమాట. ముడి చాలా సింపుల్ అనమాట అండి. ఇది ముడి వేయడం సులువే, అలాగే తీయడం కూడా సులువు అనమాట. ముడి అయితే చూస్తారు కదండి, ఈ ముడి అయితే వేయడం చాలా సులువు అనమాట, అలాగే ఇప్పడం కూడా చాలా సులువు, పైగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుద్ది. కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, 10 మందికి కూడా ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.